అనుభవం. ఇది మొదటి రోజు అనుకుంటా. మనోహరమైనటువంటి ఒక అనుభవం మనం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలో, అది ఎలా ఉంటుందో ఒక లేఖనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. 16వ కీర్తన 6వ వచనం. 16వ కీర్తన 6వ వచనం. భక్తుడైన దావీదు అంటాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. పొందుకున్నాడు ఎవరు? భక్తుడైన దావీదు. మనోహర స్థలముల్లో పాలు ప్రాప్తించిందంట, శ్రేష్టమైన స్వాస్థ్యం అతనికి కలిగింది. శ్రేష్టమైన ఆస్తి, శ్రేష్టమైన సంపద, శ్రేష్టమైన స్వాస్థ్యం అతనికి కలిగింది. అది కలగడం కొరకు అతడు చేసిన పని ఏంటి? దేవుడు తన ప్రియులైన సంఘంతో, లేకపోతే ఆ సంఘం అనే కన్యక నుండి దేవుడు ఏం ఆశపడుతున్నాడు? మనందరికీ కూడా అలాంటి మనోహరమైన స్థలముల్లో పాలు పంపులు ఇవ్వాలని, శ్రేష్టమైనవి మనకివ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆయన సంఘంతో, కన్యకతో, లేకపోతే తన ప్రజలతో ఆయన తన గుంపును చూసి ఎలా మాట్లాడుతున్నాడు, వాళ్ళ నుండి ఏం ఆశిస్తున్నాడు, వాళ్ళ నుండి ఏం చూడాలని ఆయన తప్పిస్తూ ఉన్నాడు అని అంటే పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో మనకి అది స్పష్టంగా తెలుస్తుంది. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటులలో ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. చూడండి ఆయన ఆశ, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎందుకు ఇది సంఘంతో చెప్తున్నాడు అని నేను అన్నానంటే, బండ సందులలో ఎగురు పావురమా, పేట బీటులలో సంచరించు పావురమా, ఎగురు పావురమా అన్నాడు. బండ సందులు అంటే ఏంటి? బండ క్రీస్తే ఆ బండ, క్రీస్తే ఆ శిల, క్రీస్తే ఆ బండ. క్రీస్తు అనే బండ సంఘములో ఎగురుతున్న పావురం అంటే, పావురం దేనికి సాదృశ్యంగా ఉందంటే శాంతికి, బైబిల్ ప్రకారంగా అయితే పరిశుద్ధతకి. అందుకే అపోస్తులైన పౌలు మనల్ని ఏమని పిలిచాడంటే పరిశుద్ధుల సంఘము అన్నాడు. ఎక్కడుంది ఈ పరిశుద్ధుల సంఘం అంటే, క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్న ఎగురుతున్న సంఘము. ఇప్పుడు ఈ సంఘం అనే పావురంతో దేవుడు అన్నాడు, ఓ ఎగురుచున్న పావురమా, నీ ముఖము బాగుంటుంది, నీ స్వరం బాగుంటుంది అని చెప్పి, ఏది ఒకసారి నీ ముఖం నాకు చూపించు, ఏది ఒకసారి నీ స్వరం నాకు వినిపించు అన్నాడు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? సంఘం అనే పావురం దగ్గర నుంచి అంటే మన ముఖాలు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు, మన స్వరాలు వినాలని కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు ఆదివారం ఎందుకు రావాలో తెలుసా? నీ ముఖం ఆయన చూపించడానికి రావాలి. ఆయన ఎందుకు కనుదృష్టి ఎందుకు ఆయన మందిరం మీద ఉంటుందో తెలుసా? నువ్వు వస్తావు, నీ ముఖం చూడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వెలా రావాలంటే నీ ముఖం ఆయనకి చూపించడానికి రావాలి. అలా వచ్చి నీ ముఖం చూపించడమే కాదు, నీ స్వరం ఆయనకి వినిపించాలి. ముఖం చూపించడం అంటే ఆయన సన్నిధిలోకి రావడం, స్వరం వినిపించడం అంటే నువ్వు ఆయన్ని స్తుతించడం. నీ నోట వస్తున్న స్తుతులు, నీ నోట వస్తున్న కీర్తనలు ఆయన వినాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు మీరు దావీదు దగ్గరికి వెళితే, ఎందుకు అతడు నాకు మనోహరమైన స్థలంలో పాలు దొరికింది, ఎందుకు నాకు శ్రేష్టమైనది దొరికింది అని చెప్తున్నాడంటే, భక్తుడైన దావీదు కూడా దేవుని ముఖాన్ని ప్రతిరోజు చూసే అనుభవం కలిగిన వాడు. ప్రార్థనలో భక్తుడైన దావీదు కూడా దేవుని స్తుతించి ఆరాధించే అనుభవం కలిగిన వాడు అనుదినము.
అందుకే ఆ మనోహరమైన స్థలంలో అతనికి పాలు లభించింది, స్థలం లభించింది, స్వాస్థ్యం లభించింది, శ్రేష్టమైనవి లభించినాయి. ఈరోజు వాళ్ళకే కాదు, రక్షణ పొందిన మనకు కూడా ఆయన తన మనోహరమైన స్థలాల్లో మనకు కూడా పాలు లభించాలంటే, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు కూడా లభించాలంటే మన ముఖాలు కూడా ఆయనకి కనబడాలి, మన స్వరం కూడా ఆయనకి వినబడాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చున్నా, మందిరానికి వచ్చినా, లేకపోతే మీ ఇంటికాడ ఉన్నా, మీరు ఎవరి కోసం రావాలంటే పాస్టర్ గారి కోసం కాదు. ఇవాళ మీటింగ్లు అంటే ఎవరు పెద్ద అయ్య గారు వస్తున్నారు ఆయన మొహం చూద్దామని రాకండి, ఆయన ముఖాంతరంలో నుండి బయటపడే దేవుని ముఖాన్ని చూడడానికి రండి. ఎవరో ఒక ఆయన వస్తున్నాడంట, సేవకుడు బాగా చెబుతాడంట అని ఆయన స్వరం వినడానికి రాకండి. దేవుడు ఆయన నోట ఉంచిన తన మాటను తన దాసుని నోట పలికిస్తున్నాడే, ఆ స్వరం వినడానికి మనం రావాలి. ఆయన అదే చూస్తున్నాడు, నా పిల్లల ముఖం చూడాలని నాకు ఆశగా ఉంది, వాళ్ళ స్వరం వినాలని ఆశగా ఉంది. అదే చెప్తున్నాడు, బండ సందులో ఎగురు పావురమా అని. ఎలా మనం స్వాస్థ్యం పొందగలం, ఎలాగ మనం పాలు పంపులు పొందగలం? దేవుడు ఎలా చూస్తాడు చూడండి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరిని? సమూయేలు అభిషేకించడానికి యెష్షయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమారులందరూ కూడా తీసుకొస్తాడు. దేవుడు కాదని చెప్తాడు. సరే, ఇంకెవరు ఉన్నారంటే ఒక కుర్రోడు ఉన్నాడంటే ఆ కుర్రోని పిలిపించమంటారు. అతను లోపలికి వస్తాడు. అతడు లోపలికి వచ్చిన తర్వాత అతడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడుగా ఉండెను. అతడు రాగానే దేవుడు అంటున్నాడు సమూయేలుతో, నేను కోరుకున్న వాడు ఇతడే. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చూసి కోరుకుంటున్నాడు, ఎవరిని కోరుకుంటున్నాడు అంటే చక్కని వాడు. ఇంకా కాదమ్మా, అక్కడే చక్కని వాడు, మంచి నేత్రాలు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు. మనం ఆయనకి ఎలా కనబడాలో తెలుసా? ఆయన మనల్ని కోరుకునే విధంగా మనం ఆయనకి ఎలా కనబడాలో తెలుసా? ఆయన మనల్ని కోరుకునే విధంగా ఉండాలంటే మనం ఎలాగ తయారవ్వాలో తెలుసా? చక్కని వారుగా తయారయ్యాలి, సుందరమైన వారుగా తయారవ్వాలి. ఇంకా కళ్ళు గురించి ఏం చెప్పాడు? గబగబా చదవండి అందరూ, వాక్యం చూడండి. చక్కని నేత్రములు గలవారుగా కనబడాలి. చాలు, అదే నేను సింపుల్గా అడుగుతాను. చక్కని నేత్రాలు, ఇంకా చూడడానికి సుందరము, ఇంకా ఇంకో మాట కూడా ఉంది, ఎర్రని. ఇలా ఉంటే దేవుడు కోరుకునేవాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఎర్రని వాడు అవ్వాలంటే ఇప్పుడు నాకు కుదిరే పనేనా? ప్రభువా, నేను ఎర్రని వాడిని ఎక్కడవుతాను ప్రభువా? ఏ సబ్బు వాడినా అవలేనయ్యా. చక్కని వాడిగా కొంతమంది మీరు అనుకోవచ్చు, నేను చక్కని వాడిగా ఎలా అవుతారయ్యా, నా బతుకు బాగోదయ్యా. ఇంకా కళ్ళు గురించి, అబ్బా మంచి కళ్ళు, పాపిష్టి కళ్ళు అయ్యా, నాకు మంచి కళ్ళు ఎట్టవుతాయ్యా? ఇవన్నీ నాకు అయ్యే పని కాదు, ఇక నువ్వు కూడా నన్ను కోరుకునే పని కాదులయ్యా. ఇక డీల్ ఏం చేద్దాం? డీల్ క్యాన్సిల్. మీరు అర్థం చేసుకోండి, ఆయన చెప్తున్నది మనిషి యొక్క పై రూపాన్ని బట్టి కాదు. ఎందుకు దావీదు చక్కని కళ్ళు గలవాడంటే తన చూపు ఎప్పుడు దేవుని మీదే ఉండేది, సింహం మీద కాదు, దేవుని మీద ఉండేది. ఫిలిప్స్టీయుడు అయినటువంటి గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అతడు అంటాడు, జీవము గల నా దేవుని దూషించుటకు ఏంట్రా నువ్వు, ఎంతటోడు రా నువ్వు అన్నాడు.
నా దేవుని అతను చూపు పైన ఉంది. అతడు ఎందుకు ఎర్రని వాడు సుందరమైన వాడు అంటారు? మనసు అలాంటిది. చక్కని వాడు, మంచివాడు. సమూయేలుతో దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అందుకు అతనికి ఏం దొరికిందని చెప్పాడు? మనం ఫస్ట్ చదువుకున్నాం, మనోహరమైన స్థలంలో నాకు పాలు దొరికింది, శ్రేష్టమైన స్వాస్థ్యములో నాకు దొరికింది అన్నాడు. ఎందుకు దొరికింది? ఇతడు ఇలాంటి వాడు కనుక, దేవుడు కోరుకున్నవాడు కనుక. మరి మనకు కూడా దొరకాలి అంటే మనకు కూడా ఈ మనోహరమైన అనుభవం ఉండాలి. మరి మనం ఎలా అవుతాం చక్కని వారుగా? ఎలా అవుతే మనం చక్కని కళ్ళుగా? ఎలా అవుతాం మనం ఎర్రని వారుగా? అంటే 4 విషయాలను బట్టి అవుతాం. ఏమిటా 4 విషయాలంటే, మొదటిది తెలివిగా ఉండడాన్ని బట్టి మనం అవుతాం. రెండవది ఉపవాస ప్రార్థనల ద్వారా మనం అవుతాం. మూడవది మనం చూస్తూ ఉంటే అర్పణల ద్వారా మనం అవుతాం. నాలుగవది స్తుతించడం ద్వారా మనం అవుతాం. ఒకటి తెలివి ద్వారా, రెండోది ఉపవాస ప్రార్థన ద్వారా, మూడోది స్తుతించడం ద్వారా, నాలుగోది అర్పణ ద్వారా. చకచక చూద్దాం ఏమిటో అవి. మొట్టమొదటిగా మనం చూస్తే సామెతలు 2వ గ్రంథం, సామెతలు 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానమేమో నీ హృదయంలోకి చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. ఏం తెలివి? ఇదేం తెలివి? మనోహరంగా మార్చే ఈ తెలివి ఎలాంటి తెలివి? అసలు తెలివి అంటే ఏంటో బైబిల్ చెప్పింది. యెహోవాను తెలుసుకొనుటయే జ్ఞానమునకు మూలము. దేవుడేంటో తెలుసుకోవడం తెలివి. దేవుని మనసు ఎలాంటిదో తెలుసుకుంటమే తెలివి. ఆయనకి ఏది ఇష్టమో అది తెలుసుకోవడమే తెలివి. ఆయనకి ఏది నచ్చుద్దో తెలుసుకోవడమే అది తెలివి. అందుకే తెలివైన వాడు ఎదుటి వ్యక్తికి ఏమి ఇష్టమో, ఏది నచ్చుద్దో, అతనికి ఎలా ఉంటాలో అవన్నీ తెలుసుకొని అలా చేసి ఎదుటివాడి యొక్క మెప్పు పొందుకుంటాడు. మన తెలివి ఎలాంటిదంటే, మనకి ఏది కుదురుద్దో అది చేస్తాం, అది తెలివి. ఏది నచ్చుద్దో అది ఇస్తాం, అది మన తెలివి. మనకేం అనిపించిందో దాన్ని అర్పణగా లేదా ఏదో ఆ పని చేస్తాం, అది తెలివి కాదు. తెలివి ఏంటంటే ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోవడం తెలివి. తెలుసుకొని అది చేయడం